ఆఫ్టర్ బోర్న్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ పర్వాలేదు, బాగానే చేశారు. విజువల్గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ కొన్ని బూతులు అయితే ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూసినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. సో చూసుకోండి. మరి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం. అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇవ్వండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య ఛానల్ని. ఆఫ్టర్ బోర్న్ ఈ పేరు వినగానే ఏదో గట్టిగా కాలిపోద్ది అనుకున్నా భయ్య. తీరా చూస్తే నా టైము, నా డేటా, ఆఖరికి నా బుర్ర కూడా కాలిపోయింది. సినిమా అయితే అస్సలు నచ్చలేదు నాకైతే. ఆఫ్టర్ బోర్న్ అంటే సినిమా చూసాక కాలుద్దాం అనుకున్నా, కానీ సినిమా చూస్తున్నప్పుడు నాకు బాగా కాలింది భయ్య. మ్యాడ్ మ్యాక్స్ తెలుసు కదా మీకు, అండ్ ఇండియానా జోన్స్ అది కూడా మీకు తెలుసు కదా. ఈ రెండింటిని మిక్సీలు వేసి మూత పెట్టడం మర్చిపోయి బటన్ నొక్కితే ఆ చల్లా చెదురైన అవుట్పుట్టే ఈ ఆఫ్టర్ బోర్న్. అసలు కథ ఏంటంటే, ఒక పెద్ద సోలార్ ఫ్లేర్ వచ్చి ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ మొత్తాన్ని నాశనం చేస్తుందంట. కరెంటు లేదు, ఫోనులు లేవు, ఇంటర్నెట్ లేదు, కానీ మన హీరోకి మాత్రం బైకులు ఉంటాయి, కార్లు ఉంటాయి, తుపాకులు ఉంటాయి, విమానాలు కూడా ఉంటాయి. హీరో గారి మిషన్ ఏంటో తెలుసా? తిండి కోసం కాదు, మందుల కోసం కాదు, మొనాలిసా పెయింటింగ్ని కాపాడాలంట. ప్రపంచమంతా నాశనం అయిపోతుంటే, జనాలు చస్తుంటే, ఈయన గారు మాత్రం పెయింటింగ్ కోసం యూరప్ ట్రిప్ అనమాట. అదే మరి స్పెషాలిటీ. ఇదొక యాక్షన్ సినిమా అనుకుంటే పొరపాటే. యాక్షన్ తక్కువ, సోది ఎక్కువ. ఇదొక తెలియని కామెడీ టైప్ అనమాట సినిమా. మీకు బాగా బోర్ కొట్టి తలనొప్పి తెచ్చుకోవాలనుకుంటే తప్పనిసరిగా చూడండి. లేదు నా టైం నాకు ముఖ్యం అనుకుంటే ఈ మొనాలిసా పెయింటింగ్ని గూగుల్లో చూసి పడుకోండి. సినిమాలో హైలైట్ కామెడీ ఏంటంటే విలన్ గ్యాంగే. అందులో కొంతమంది ఉంటారు, క్యానిబల్స్ అంటారంటే వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనుషుల్ని తినరు, గోడల మీద, బిల్డింగుల మీద గంతులు వేస్తూ ఉంటారు. అరే మీరు విలన్లా లేక సర్కస్లో జంపింగ్ జపాంగాల్లా? వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారో ఎగురుతున్నారో వాళ్ళకి తెలియదు, చూసే మనకి అస్సలు అర్థం కాదు. గ్రాఫిక్స్ ఎలా ఉండదంటే బ్యాక్గ్రౌండ్లో ఫ్రాన్స్ అని చూపిస్తారు, కానీ అది చూస్తే మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న బంజరు భూమిలా ఉంటుంది. ఇక మన హీరో డేవ్ బటిస్టా, పాప మనిషి బాడీ బిల్డర్, కానీ సినిమా మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్. ఇక మన లెజెండ్ శామ్యూల్ ఎల్ జాక్సన్, ఈయన ఇందులో కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ అంట. అవును, మీరు విన్నది నిజమే భయ్య, ఇంగ్లాండ్కి రాజు అంట. ఆయన గెటప్ చూస్తే మాత్రం రాజులా ఉండడు, రిటైర్ అయ్యాక పెన్షన్ రాని వాడిలా ఉంటాడు. ఆయన ఎందుకు ఒప్పుకున్నాడో ఈ సినిమా. ఫైనల్గా ఇవన్నీ వద్దు, మాకు ఒక మాట చెప్పంటే, నేను ఈ సినిమా చూసి బలైపోయాను. మీరు ఆ తప్పు చేస్తే చేయండి, మీకు ఇష్టం. మీ టైం కావాలంటే వద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడండి. అది మీరు చేసే పుణ్యం. మీకు ఇలాంటి మరిన్ని రాడ్ మూవీ రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మాత్రం నేను ఒప్పుకోను. రేటింగ్ ఎంత ఇస్తారంటే ఓవరాల్గా 1.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.